పెట్టుకున్నానండి. ఇదండి కొత్తిమీర, 2 నిమ్మకాయలు, అల్లం పేస్టు, అల్లం వెల్లుల్లి పేస్టు, చికెను. ఇదండి బాస్మతి రైసు, కేజీ బాస్మతి రైస్ అండి. కేజీ బాస్మతి చికెన్ వేసి నేను ఈరోజు బిర్యానీ చేస్తున్నానండి. ఇదండి పెద్ద పెరుగు ప్యాకెట్ ఒకటి కావాలి పెరుగు పచ్చడికి, బిర్యానీలో వేయడానికి. వేసానండి. చాలా దినుసులు వేస్తున్నాను. దీంట్లో ఏం లేవండి, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, అంతేనండి, ఇంకేం వేయను నేను. ఉల్లిపాయలు వేసేస్తున్నానండి. ఉల్లిపాయలు త్వరగా వేగడానికి కాస్త కల్లుప్పు వేస్తానండి. కాస్త కల్లుప్పు అయితే వేస్తున్నాను అండి. ఇది అల్లం పేస్టు, పచ్చిమిర్చి, ఒక పచ్చిమిర్చి వేసేస్తున్నాను. కొంచెం పుదీనా వేస్తున్నాను ఇంట్లో. ఇది మా పేస్ట్ పట్టేసుకున్నామండి. పేస్ట్ చేసేసుకున్నాము. ఉల్లిపాయలు అయితే బాగా వేగిపోయాయి. ఇది అల్లం వెల్లుల్లి, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా పేస్ట్ అండి. గ్రీన్ పేస్ట్ లాంటిది వేసేస్తున్నాను. ఇది కొద్దిగా వేగిన తర్వాత చికెన్ వేసేసుకున్నాము. ఈ పేస్ట్ అయితే బాగా వేగిపోయిందండి. ఇప్పుడు చికెన్ వేసేసుకుంటాను. ఇదండి 3 లెగ్ పీసులు ఉన్నాయండి. కొద్దిగా ఘాట్లు పెట్టేసి వేసేసుకుంటాను. మసాలా బాగా పడుతుంది లోపల వరకు. పీసులే ఉన్నాయి, వేసేసుకుంటానండి. చికెన్ వేసేసుకుంటాను. బాగా మసాలా అంతా బాగా కలపాలి. ఇప్పుడు టమోటాలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా మొత్తం వేసేసుకుంటానండి. ఉప్పు అయితే ఇందాక కొద్దిగా వేసాను ఉల్లిపాయలో. ఇంకొంచెం ఉప్పు వేసేసి లాస్ట్లో చూసుకొని వేసుకున్నాము. ఇప్పుడైతే దీన్ని మూత పెట్టేస్తానండి. మూత పెట్టేసి చికెన్లో నుంచి నీళ్ళన్నీ రావాలి. బయటకు వచ్చిన తర్వాత మసాలాలు వేస్తాను. ఇప్పుడు మూత పెట్టేస్తానండి. పసుపు, కారం 1 స్పూన్ వేసానండి. ఆల్రెడీ పచ్చిమిర్చి అంతా పేస్ట్ చేసి వేసాను. కారం 1 స్పూన్ వేసాను. ధనియాల పౌడర్ అండి 1.5 స్పూను.
ఇంకొక 5 నిమిషాలు మూత పెట్టేసుకుందాము. ఇదండి, ఒక కప్పు పెరుగు తీసుకున్నాను. ఈ పెరుగులో నిమ్మకాయలు పిండేసి దాంట్లో వేసేసుకుంటానండి చికెన్లో. అండి నేను 5 నిమిషాలు మూత పెట్టేసి ఉడికించుతామండి బాగా. బియ్యం పోసానండి. ఇప్పుడైతే దీంతో 1.5 పోస్తాను. ఒకటిన్నర పోసానండి బియ్యం నీళ్ళు. ఇప్పుడైతే ఒకసారి బాగా కలిపేసుకొని ఉప్పు చూసేసుకుందామండి. అన్నీ వేసేసాను దీంట్లో. ఇప్పుడు ఉప్పు ఒకసారి చూసేసుకున్నాము. కొద్దిగా తక్కువ అయిందండి, ఉప్పు వేస్తాను. ఇప్పుడు నీళ్లు మరిగిన తర్వాత బియ్యం వేసుకున్నామండి. ఇప్పుడు మూత పెట్టేస్తున్నాం. ఇదైతే ఎసురు మరిగిపోయింది. బియ్యం అంతా వేసేస్తాను. చికెన్ బిర్యానీ అండి. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకున్నామండి. ఉప్పు కారం మొత్తం కరెక్ట్గా సరిపోయాయి. కొంచెం కలర్ వేసానండి, ఫుడ్ కలరు, కలర్ఫుల్గా. కనిపిస్తుంది. రైతా అయితే రెడీ చేసేసాను. ఇదండి, కొంచెం లాస్ట్లో ఘీ వేస్తున్నాను. ఇదండి, నేను ఇంట్లో చేసిన ఘీ అండి. ఇప్పుడు ఇంకొకసారి బాగా కలిపేసుకున్నాము. స్పైసీ చికెన్ బిర్యానీ అండి. చల్లారితే పొడి పొడిగా వస్తుంది.
స్పైసీ చికెన్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. చల్లారితే ఇంకా పొడి పొడిగా వస్తుంది, బాగా వస్తుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాను. దమ్ అయిపోయింది బాగా. స్టవ్ ఆఫ్ చేసేస్తానండి.